అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 24 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. అడ్డంకులు మనల్ని ఆపడానికి రావు, మన బలాన్ని గుర్తు చేయడానికి వస్తాయి. ధైర్యం ఉంటే ప్రతి కష్టం ఓ మెట్టు అవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 24, 2026 మంగళవారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయం 6:20 సూర్యాస్త సమయం 6:24, చంద్రోదయం 10:12, చంద్రాస్త సమయం 12:02. ఈ రోజున తిథి షష్ఠి. మార్చి 23 సాయంత్రం 6:38 నుంచి ప్రారంభమయ్యి మార్చి 24 సాయంత్రం 4:08 వరకు షష్ఠి ఉంటుంది. తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము రోహిణి. మార్చి 23 రాత్రి 8:49 నుంచి మార్చి 24 రాత్రి 7:04 వరకు రోహిణి ఉంటుంది. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈరోజు జన్మించిన వారందరూ వృషభ రాశి కిందకి వస్తారు. యోగం ప్రీతి. మార్చి 23 మధ్యాహ్నం 12:21 నుంచి మార్చి 24 ఉదయం 9:07 వరకు ప్రీతి ఉంటుంది. తదుపరి ఆయుష్మాన్ ప్రారంభమవుతుంది. కరణము తైతుల. మార్చి 24 సాయంత్రం 4:08 వరకు. తదుపరి గరిజ. మార్చి 25 రాత్రి 2:57 వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 11:39 నుంచి మధ్యాహ్నం 1:08 వరకు. మరలా రాత్రి 12:19 నుంచి రాత్రి 1:49 వరకు వర్జ్యం వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం కూడా 2 పర్యాయములుగా ఉన్నది. ఉదయం 8:45 నుంచి ఉదయం 9:33 వరకు. మరలా రాత్రి 11:10 నుంచి రాత్రి 11:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:53 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:52 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:44 నుంచి ఉదయం 5:32 వరకు. అమృతకాలం సాయంత్రం 4:06 నుంచి సాయంత్రం 5:35 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:26 నుంచి సాయంత్రం 6:50 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:26 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము భగీరథుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, యమధర్మరాజు వాహనం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున స్కంద షష్ఠి అండి. ఈ రోజున పంచాంగం ప్రకారం ఎలాంటి శుభకార్యాలు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అయితే శుభముహూర్తాలు ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక్క, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి నక్షత్రాలకు మార్చి 24 సాయంత్రం 7:04 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 24 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్న పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీ.